హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు డిఎల్ఎఫ్లో ఉన్న పల్లె విందు రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. సో పేరులోనే చాలా ట్రెడిషనల్గా అనిపిస్తుంది. సో పల్లెటూరి ఫుడ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అన్నమాట. పల్లె విందులో ఏమేమి స్పెషల్స్ ఉన్నాయో ఇక్కడ చూసేయండి. ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టారు. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోదాము. అన్నీ ఫ్రెష్గా ఉంటాయి, కెమికల్స్ ఏవి కూడా వాడము అని చెప్పేసి అక్కడ బయట పెట్టారు కదా. చక్కగా పల్లెటూరులో ఎలా చేస్తారో అంత హెల్తీగా ఉంటుందని చెప్పేసి ఇలా కొత్త కాన్సెప్ట్ అయితే రెస్టారెంట్ స్టార్ట్ చేశారు. సో నిజంగా అచ్చం పల్లెటూరులో లాగానే ఉంది. లోపలంతా అంబియన్స్ కూడా, ఆ డిజైన్ అంతా కూడా ఎంట్రన్స్ నుంచి చూసుకుంటూ వస్తే మొత్తం పల్లెటూరు లుక్లోనే చేశారు. ఇక్కడ చూడొచ్చు మీరు, చాలా సింపుల్గా పల్లెటూరులో ఎలా అయితే ఉంటుందో అలా మంచి లుక్ ఇచ్చారు. ఇప్పుడైతే మనం మెనూ కార్డ్ చూసేద్దాము. చాలా ఐటమ్సే ఉన్నాయి. వాటి పేర్లు కూడా చాలా డిఫరెంట్గానే ఉన్నాయి. ఏదేది ఎంత ప్రైస్ అనేది ఈ మెనూ కార్డ్లో మీరు చూసేయచ్చు. ఇదన్నమాట మెనూ కార్డ్. అండ్ బిర్యానీకి కూడా డిఫరెంట్గా ఇలా బిర్యానీ జాతర అని పెట్టారు. ఇవన్నీ ఓన్లీ బిర్యానీస్ అన్నమాట. ఏం ఆర్డర్ చేసామనేది కాసేపట్లో చూపిస్తాను. సో మేమైతే విందు భోజనం మాంసాహారం ఆర్డర్ చేసామన్నమాట. అది వచ్చేసి 599 రూపీస్. సో ఇలా మంచిగా బనానా లీఫ్లో మనకి అన్నీ పెడతారు. చికెన్ కర్రీ, ఫిష్ కర్రీ, మటన్ కర్రీ, పచ్చళ్ళు, పొడులు మంచిగా పల్లెటూరులో దంచుతారు కదా రోట్లో, అలా రోట్ పచ్చడి అన్నమాట. పల్లె విందు కాబట్టి అన్ని పల్లెటూరు స్టైల్లోనే ఉన్నాయి. రోటి పచ్చళ్ళు, బజ్జీలు చూడండి, మిరపకాయ బజ్జీలు, రాగి సంగటి, పులిహోర, పరమాన్నంలో నెయ్యి వేసి ఇచ్చారు, చాలా బాగుండే. అండ్ పూరి కూడా ఇచ్చారు. వెజ్ ఐటమ్స్ అయితే అన్లిమిటెడ్, ఎంత కావాలంటే అంత తినొచ్చు. వీటితో పాటు ఫిష్ పులుసు ఇంకా ప్రాన్స్ ఫ్రై కూడా ఇచ్చారు, స్టార్టర్స్ లాగా. చాలా బాగుండే అది కూడా. సో ఇది వచ్చేసి విందు భోజనం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి జమీందారి కోడిపుల ఆర్డర్ చేసాము. సో అదైతే ఇలా ఉంది చూడ్డానికి. పీసెస్ అయితే చాలా టెండర్గా చాలా బాగుండే. సో మంచి అథెంటిక్ టేస్ట్తోని చాలా బాగా ఇచ్చారు. సో ఫుడ్ అయితే చాలా బాగుంది. కోడి పులావ్ అయినా విందు భోజనం అయినా కానీ, విందు భోజనంలో కూడా మనకి చికెన్ బిర్యానీ ఇస్తారు ఒక బౌల్లో. సో ఐటమ్స్ అన్నీ వచ్చేసి చాలా బాగుండే. మీరు కూడా తప్పకుండా రెస్టారెంట్ ట్రై చేయండి, చాలా బాగుంది. ఇంకెవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.